ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే అండి పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే స్వర్ణ గారు. సో కొద్దిసేపటి క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడడం మనం చూసాం. మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మ్మ్. దఫాలుగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులతో కూర్చుంటున్నారు. ప్రధానంగా కూర్చోవడానికి కారణం ఏంటంటే ఈ మున్సిపల్ యాక్ట్ ప్రకారం లేదా పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 4 years వరకు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి లేదు. ఆ అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం అధికార పార్టీకి వచ్చిన నేపథ్యంలో ధైర్యంగా నిలబడుతున్న వాళ్ళకి అభినందించడం, కొంచెం బెరుగ్గా ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడం, పార్టీతో లాయల్టీగా ఉన్న వాళ్ళకి గౌరవించడంతో పాటు ఆపోజిషన్ లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చే బహుముఖ వ్యూహంతో ఆయన స్థానిక సమస్యల ప్రజాపరితో వరుస పెట్టింది సమావేశం అవుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు కూడా యలమంచిలి, అనంతపురం జిల్లా నుంచి ఒక సంబంధించి అదేవిధంగా విశాఖపట్నం కూర్చున్నారు. ఇది రొటీన్ గా జరుగుతున్న కార్యక్రమాలే. కానీ ఈ కార్యక్రమానికి వచ్చేసరికి 2 ప్రాధాన్యతలు ఉంది. ఈ సమావేశంలో ఏం మాట్లాడతారన్నది ఒకటి. రెండోది, ఇప్పుడు రాష్ట్రం అంతా మద్యం కేసు చుట్టూ వ్యవహారం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారు, భారతి గారిని అరెస్ట్ చేసేస్తారు, మోడీ గారితో కూడా లోకేష్ గారు మాట్లాడొచ్చేసినారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు గవర్నర్తో కూడా మాట్లాడేసి వచ్చేసారు, ఇంకా అరెస్టే తరువాయి అన్న చర్చ నడుస్తున్న నేపథ్యంలో దాని గురించి ఏమి స్పందిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఆయన దానికి తప్ప మిగతాన్ని మామూలుగా మాట్లాడాడు. అసలు ఆ అంశాన్ని మాట్లాడే ముందు ప్రధాని ఈ రోజు ఆయన ప్రస్తావించింది రెగ్యులరే కొంచెం టోన్ పెంచాడు. టోన్ పెంచడంలో ఉద్దేశం ఏంటంటే అవతల వైపు నుంచి కూడా టోన్ పెరుగుతా ఉంది, యాక్టివిటీ పెరుగుతా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో చాలా తప్పు చేస్తా ఉంది. ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, కార్పొరేటర్లుగా, కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఆ పార్టీతో ఉండడం అనేది సహజం. రెండోది, గత ఎన్నికల్లో కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మోతాదులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, లోకల్ బాడీ రిప్రజెంటేటివ్గా వాళ్ళు ఎన్నికయ్యారు. ఇప్పుడు చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు ఉదాహరణకు ఒక 50 కార్పొరేట్లు ఉన్నారనుకోండి, 30 వైసీపీ, ఒక 20 చిల్లర తెలుగుదేశం పార్టీ వచ్చిందనుకో, లోకల్ ఎమ్మెల్యేలు కూడా అదనంగా ఎంపీలు తోడయ్యారు కాబట్టి ఒక 2-3 అట్లా లాగేసి మన వాళ్ళని, అది కూడా తప్పే, అట్లాంటివి చేస్తే కొంచెం సహజంగా ఉంటారు ప్రజలు. సరేలే అధికారం మారారు కదా, మారిందని. వీళ్ళు అసలు ఏమీ లేకుండా కూడా గెలిచిపోదాం అనుకుంటారు. అంటే 50కి 49 ఇల్లుండి ఒకరు గెలిచినా కూడా గెలిచిపోదాం అనుకోవడం, అసలు లేని చోట వాళ్ళనే చేర్చుకుని మళ్ళీ ఎన్నికలు పెట్టి గెలిపించడం, ఇవన్నీ ఆ పార్టీకి చాలా నష్టం వస్తుంది. నిజానికి లోకల్ బాడీ ఎన్నికల్లో వైసీపీ కొన్ని పొరపాట్లు చేసిన కారణంగా కొంచెం చెడ్డ పేరు కూడా తెచ్చుకునింది, ఇట్లా చేయొచ్చా అని. ఆ చెడ్డ పేరు వైసీపీ వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడం కొంత టైం పట్టుండేది. ఎవరైనా మీరైనా నేనైనా ఒక తప్పు చేస్తే మనం వివరణ ఇచ్చుకొని మన తప్పుని సరిదిద్దుకోవాలి ప్రజలు అనుకుంటే కొంత టైం పడుతుంది. చేసిన తప్పు మనమే కదా, మళ్ళీ మనమే వివరణ ఇచ్చుకుంటే అంటే ఇప్పుడు మాట్లాడినట్టు రేపు ఎట్లా ఉండబోతాడా, ఇప్పుడు తెలిసిందా, ఇన్ని మాట్లాడతారు. కానీ మన ప్రత్యర్థులు మనకన్నా ఘోరం చేసేసారు అనుకోండి, ఇది మర్చిపోతారు జనం. ఇంకా మనం సరిదిద్దుకునే పని కూడా చేయాల్సిన వల్ల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం వైసీపీ ప్రభుత్వం, వైసీపీ పార్టీ లోకల్ బాడీ ఎన్నికలు ఆ రోజు చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, డెమోక్రటిక్ గా జరగాల్సిన కొన్ని అన్డెమోక్రటిక్ గా, ఇనానమస్ కొన్ని జరిగాయి తప్పులు, దాన్ని కాదండి. దాన్ని వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం వాళ్ళకి ఆ నొప్పి కూడా లేకుండా వీళ్ళే సరిదిద్దేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. అది ఎట్లా అంటే వీళ్ళు అంతకన్నా ఘోరంగా చేయాలి. వాళ్ళు 50 కార్పొరేట్లు ఉన్న చోట ఒకరు గెలిచిన చోట వాళ్ళు గెలిచిపోతున్నారు. అది ఎట్ట గెలుస్తారో ఊరికి అర్థం కాదు, ఎక్కడ రాదు. రెండోది, వాళ్ళు కొన్ని చోట్ల ఇప్పుడు ఉదాహరణ తిరువూరు లాంటి ఘటన చూస్తున్నాం. అంటే చాలా జరిగినాయి, తిరువూరు కూడా జరిగింది. తిరువూరులో ఏం చేశారు, కోరం వాళ్ళకి అనుకున్న వర్కౌట్ కాకపోయేసరికి మున్సిపల్ యాక్ట్ ప్రకారం కోరం ఉండింది అనుకోండి, ఎన్నిక జరిగిపోతుంది. వాళ్ళు గెలుస్తారని లోపల కార్పొరేట్లు, కౌన్సిలర్లు పోకుండా అడ్డుకున్నారు అనుకోండి, కోరం లేదు కాబట్టి మళ్ళీ వాయిదా వేస్తారు. దానికోసం బయట నిలబడి ఊరిని లోపల పోవడం అడ్డుకోరు. అసలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతున్నప్పుడు జనంతో ఏం పని అక్కడ? ఆ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధికారులు తప్ప ఎవరు ఉండకూడదు. వాళ్ళు తప్ప అందరూ ఉన్నారు అక్కడ జనం. ఇది పబ్లిక్ గా కనపడతా ఉంది కదా. అసలు ఎందుకు వస్తారు అక్కడికి? ఏ పార్టీ వాళ్ళైనా జనం ఎందుకు రావాలి? కౌన్సిలర్లు రావాలి, అధికారులు రావాలి, ఎన్నిక నిర్ణయించాలి, వెళ్ళిపోవాలి. కోర్టు జోకి అరగంటలో వాళ్ళకి భద్రత కల్పించండి, ఇంత తీవ్రమైన ఆదేశాలు వస్తా ఉన్నా కూడా డోంట్ కేర్ అని చెప్పి మళ్ళీ మొదటికి వచ్చారు. ఇవన్నీ ఏం చేస్తాయి? ఖచ్చితంగా ఇంత ఘోరమా అనే చర్చ వచ్చేస్తుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు గతంలో చేసిన తప్పులు తెలుగుదేశం కూడా మర్చిపోయినారు. అంత పొరపాటు వీళ్ళు చేస్తున్నారు. అంటే తప్పు చేయడం అంటే కొట్టడం, అరెస్ట్ చేయడం మాత్రమే కాదు, మనం వ్యవహరించే తీరు. ఈరోజు తిరువురులో కానీ ఇంకో చోట కానీ వాళ్ళ పాటికి వాళ్ళు కౌన్సిలర్ వస్తా ఉంటే ఈ రోజు సమావేశం జరిగితే, ఇప్పుడు అది ఎలక్షన్స్ అయినా బై ఎలక్షన్స్ అయినా జరుగుతున్నప్పుడు ఎందుకు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూడలేకపోతున్నాం? ఒక హింసాత్మక వాతావరణం ఖచ్చితంగా అందులోకి జొప్పించబడుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్ కి అంత మంచి పరిణామం అనిపిస్తుందా?
ఒకటే ఒక కారణం ఏంటంటే ఈరోజు తిరువురైనా ఇంకో చోటైనా ఇంకో చోట ఎందుకు వాయిదాలు పడుతుంది సమావేశం. హ్మ్. ఇప్పుడు ఉదాహరణకు వైసీపీ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు అదనంగా వస్తే తప్ప ఆడ తెలుగుదేశం గెలవదు అనుకోండి. కానీ అందరూ హాజరైతే కోరం ఉంటుంది. కోరం ఉంటే ఎన్నికలు పెట్టేస్తారు, గెలిచిపోతారు. ఎవరుంటే వాళ్ళు గెలిచిపోతారు. ఇప్పుడు వద్దనుకుంటే ఏం చేయాలి? సమావేశానికి హాజరు కావద్దు. ఇప్పుడు ఉదాహరణకు విశాఖపట్నంలో మొదటి రోజు జనసేనకి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తానన్నారు. తెలుగుదేశం వాళ్ళకి ఏమన్నా కోపం వచ్చింది. మేయర్ మేమే ఉండాలి, డిప్యూటీ మేము అనుకున్నారు. ఏం చేయదని పరిష్కారం ఏంటి? అందరూ హాజరైతే ఎన్నిక జరిగిపోతుంది. కాబట్టి సింపుల్‌గా తెలుగుదేశం వాళ్ళు హాజరు కాకుండా ఎగ్గొట్టారు. దానివల్ల కోరం లేదు కాబట్టి వాయిదా వేసి ఈరోజు మళ్ళీ గెలిపించుకున్నారు. అంటే తాము అనుకున్న లక్ష్యం నెరవేరకపోతే సమావేశానికి హాజరు కాకుండా కోరం లేకుండా చేయడం. ఇంకో రోజు ఈ రేపు తెల్లారితో ఎల్లుండి తెల్లారితో ఎలక్షన్ ఆ 2 రోజులు మనం అనుకున్న కార్యక్రమాన్ని సర్దించుకోవడం. ఇప్పుడు కోరం లేకుండా వాయిదా పడుతుంది అట్లాంటివే. ఇప్పుడు వైసీపీ కౌన్సిలర్ అందరూ తిరువూరులో వెళ్ళారనుకోండి, కోరం ఉంటుంది. కోరం ఉంటే ఎన్నిక జరుగుతుంది. వాళ్ళు గెలిచిపోతారు. కాబట్టి ఏం చేయాలి? వాళ్ళు కోరం లేకుండా ఉండాలంటే వాళ్ళు సమావేశం పోనివ్వండి. అసలు మున్సిపల్ సమావేశంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు వాళ్ళు సొంతం అది. ఆ మున్సిపల్ కౌన్సిల్ అనేది ఆ కార్పొరేటర్లు, ఆ కౌన్సిలర్లకి సొంతం అది. ఆస్థానలయం కానీ వాళ్ళది అది. ఆ కౌన్సిల్ కార్యాలయం. అసలు వాళ్ళ కార్యాలయానికి వాళ్ళని బానికున్నట్టు కూడా ఇది సంబంధం లేనట్టు. ఆ దరిదాపుల్లోకి కూడా వీళ్ళు రాకూడదు. దరిదాపుల్లోకి కూడా రానోళ్ళు దరిదాపుల్లోకి వచ్చేసి ఓనర్ల లాంటి కౌన్సిలర్లు లోపల బానికుని అడ్డుకుంటున్నారు. చివరకు వాయిదాలు పడతా ఉంది. పోలీసులు ప్రేక్షపాతం, మళ్ళీ కోర్టులు జోక్యం చేసుకున్న రక్షణ కల్పించమంటున్నారు. అయినా కూడా చేయని తతంగం జరుగుతూ ఉండేసరికి దానికి ఏమైనా ఘర్షణ అవి ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది? మీరు అన్నట్టు సొసైటీకి ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుంది. దీనివల్ల గతంలో వైసీపీ చేసిన పొరపాట్లన్నీ గాలికి పోయినాయి. వీళ్ళ సమస్యలు ముందుకు వచ్చినాయి. దానివల్ల మొత్తంగా తెలుగుదేశం పార్టీ స్వయంకృతం. ఉండేది ఎంత టైం ఉంది తెలుసా? ఇంకా 10 నెలలు. సింపుల్‌గా 10 నెలలు. ఈ 10 నెలల్లో ఏమి సాధిస్తుంది తెలుగుదేశం పార్టీ? ఆ వైసీపీ చైర్మన్‌నో, మేయర్‌నో, జడ్పీ చైర్మన్‌నో తొలగించేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూర్చుంటే ఏమి సాధిస్తారు? ఇప్పుడు యాక్చువల్‌గా ఈ టైంకి సంబంధించి కూడా మనం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది అన్నట్టు కూడా ఆంధ్రప్రదేశ్‌లో మనం చూస్తున్నాం. మీరు అన్నట్టుగా 10 నెలలు అనేది పెద్ద టైం ఏం కాదు. చాలా చిన్న స్పాన్ అది. దాన్ని కూడా ఎందుకు టీడీపీ ప్రభుత్వం ఓర్చుకోలేకపోతుంది, సమయం పాటించలేకపోతుంది? ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ చదరంగంలో పాములు కదపడంలో ఎందుకు ఒకలాంటి ఇదిని ఆయన తెచ్చుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా ఆయనకి పక్కన కూర్చోబెట్టి నేర్పిస్తున్నారా అనేది కూడా ఒక మీమాంసగా కనిపిస్తుంది అంటున్నారు. మీరు చెప్పినట్టు ఉన్నది 10 నెలలు. 10 నెలల్లో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, 10 నెలల్లో వైసీపీ వాళ్ళు చైర్మన్ ఉన్న వాళ్ళ మాట అక్కడ ఊరిండరు. చట్టంలో వింటారు కానీ అధికారికంగా ఎవరు మీకు తెలుసు, అధికారులు ఏ పార్టీ అధికారులు అంటే వాళ్ళ మాట వింటారు. నువ్వు మేయరా చైర్మన్ వాళ్ళ మాట వినరు. అంటే మీ పనులే జరుగుతాయి. కొత్తగా పోయిందేం లేదు. అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ఈ 10 నెలలు కూడా మీరు అనుకుంటే పనులు మీదే జరుగుతాయి. వాళ్ళ పేరుకు చైర్మన్ కూర్చోంటారాడ. రెండోది, మీరు కూర్చోబెడుతున్న చైర్మన్ ఎవరో తెలుసా? వాళ్ళ పార్టీ నుంచి లాక్కొచ్చి మళ్ళీ మీ కండ వేసి కూర్చోబెడుతున్నారు. కొన్ని తెలుగుదేశం వాడు ఏమైనా కూర్చున్నాడు అంటే అది లేదు. బొమ్మదే షర్ట్ మార్చేస్తారు. ఏం లాభం దానివల్ల? దానికి ఇంత హింస పెట్టుకొని చేసుకోవాలన్నా దానివల్ల ఏమవుతుంది? కాబట్టి ఈ 10 నెలల వల్ల జరిగే నష్టం ఇది జరుగుతుంది. రెండోది, తెలుగుదేశం పార్టీకి తెలియదా అంటే కొన్ని సందర్భాల్లో స్వర్ణ గారు బేసిక్ గా అధికారం అనేది కొన్ని కనపడదు. అది అర్థం కూడా కాదు. అధికారం పోయేంత వరకు అది కనపడదు. మనం ఎన్ని చెప్పినా కూడా అధికారం అనే మత్తు ఎక్కిన తర్వాత ఇప్పుడు మద్యం తాగిన వాళ్ళు ఈ పోలికి గరట కాకపోవచ్చు కానీ వాళ్ళకి తాగం ముందు చాలా ప్లెజెంట్ గా ఉంటాడు. కొంచెం తాగినాడు అనుకోండి, వాడు ఏం మాట్లాడితే వాడికి అర్థం కాదు. అంతకుముందు మాట్లాడడానికి స్వరం మారిపోతుంది. అంటే అధికారం అనే మత్తు అనేది ఉంటుంది కదా, అది ఏమి చేస్తున్నాడో అర్థం కానిది. ఎప్పుడు అర్థం అవుతుందంటే మొత్తం ఉల్టా బట్టి ముత్తుపల్లి రాళ్ళు కొట్టిన తర్వాత అర్థం అవుతుంది. దీన్ని జయించినోడు గొప్ప నాయకుడు అవుతాడు. కాబట్టి అధికార పార్టీ ఆ రూట్ లో ఉండకుండా ఇట్లా చేయడం వల్ల వాళ్ళకి లాభము లేదు. అనవసరంగా వైసీపీకి వాళ్ళు పదవులు పోయినాయనే ఫీలింగ్ తప్ప వాళ్ళు యాక్టివ్ అయిపోతున్నారు. చాలా మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గతంలో ప్రశాంతంగా ఇంకా మనం 5 ఏళ్ళు ఏమీ చేయలేము, వాళ్ళు అధికారంలోకి వచ్చేసినారు, ప్రశాంతంగా ఇంట్లో ఉన్నాం, ఇంకా కొంతమంది అయితే సర్దుకునేసినారు. అంటే ఇంక వాళ్ళతో ఎందుకు గొడవ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారులే, ఇట్లా ఉన్నోళ్ళు కాస్త ఈ అవిశ్వాసాలు, ఈ దౌర్జన్యాలు, ఈ అరెస్టులతో బస్తీ మీద సవాళ్ళు ముందుకు వచ్చి రెడీ అయిపోతున్నారు. తెగించే పరిస్థితులు కనబడట్లేదు అంటారా మీరు? ఖచ్చితంగా. పిల్లి చాలా బలహీనమైంది. పిల్లిని కూడా కర్రేసుకొని మొత్తం కొట్టారనుకోండి, రూమ్లో వేసుకొని, ఒక దశ దాటిన తర్వాత బరికేస్తుంది. కొరకే శక్తి ఉండదు దానికి. బరికేస్తే కొరకడం కన్నా ఎక్కువ. కాబట్టి ఎవరైనా సరే ఎక్కువ ఒత్తిడి చేస్తే వాళ్ళు తిరగబడతారు. అంతకుముందు చెప్పాం కదా, ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచిన చాలా మంది వాళ్ళు అధికారంకి వచ్చారు, ఇంకా 5 ఏళ్ళు ఉంటారు, మనకి ఏం చేస్తాం, గమ్మునుందాం అనుకున్న వాళ్ళు కాస్త ఇంకా రాని చూసుకుందాం అన్నారు. ఇప్పుడు తిరువూరులో ఎందుకు ఆ గొడవ? వాళ్ళకి వెళ్ళిపోయింటే ప్రశాంతంగా భయపడతా ఉన్న వాళ్ళు కాస్త వీళ్ళు ఎప్పుడైతే అడ్డుకున్నారో ఇంకా రాసి చూసుకుందాం నిలబడ్డారు.
రేపు గెలవచ్చు వాళ్ళని యాక్టివేట్ చేసినారుగా, ప్రశాంతంగా ఉన్న వాళ్ళని యాక్టివేట్ చేసినారు, భయపడే వాళ్ళు తెగించేలా చేశారు. అంటే ఇట్లాంటి చర్యలు బహుముఖంగా తెలుగుదేశానికి నష్టం, అంతో ఇంతో వైసీపీకి లేపినట్టు అవుతుంది. వాళ్ళు పదవులు పోతాయి తప్ప వాళ్ళు పోరాట తత్వాన్ని పెంచినట్టు అవుతారు, అది వైసీపీకి లాభం చేకూర్చినట్టుగా మిగిలిపోతారు. హ్మ్. సో ఇదన్నీ పక్కన పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీకి సంబంధించి ఒక వార్నింగే ఇచ్చారు. కలియుగంలో ఉన్నాం, కలియుగ పాలన నడుస్తోంది, భయపడేదే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ, మీ అందరికీ నేనున్నా అంటూ ధైర్యం నింపారు. కార్యకర్తల్లో కావచ్చు, వైసీపీకి సంబంధించిన నేతల్లో కావచ్చు. ఇది ఈ ఈ వార్నింగ్ని ఎట్లా చూడాలంటారు? జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లు చాలా సీరియస్ గా పనిచేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వార్నింగ్లు చాలా మంది ఏమనుకుంటారు, ఆ వార్నింగ్లు మేకపోతు గాంభీర్యం, ఏదో మాట్లాడగట్టు మాట్లాడుతున్నాడు అని మామూలుగా అయితే రావాలి. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వార్నింగ్ నేను వస్తే, మనం వస్తే 2.0 వస్తే ఏమవుతుంది, రాసి పెట్టుకోండి, వాళ్ళ సంగతి తేలుద్దాం, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు సాధారణంగా ప్రతిపక్షంలో ఇట్లా మాట్లాడినప్పుడు అధికార పార్టీ నుంచి రియాక్షన్ ఎట్లుండాలి? ఎట్లుండాలంటే, ఇంకా 4-5 ఏళ్ళు ఉంది, నువ్వు వీళ్ళు గెలిచేది లేదు, పాడు లేదు, ఏదో ఊరికే జారిపోతున్న వాళ్ళని కాపాడడం కోసం ఈ మేకపోతు గాంభీర్యాలు, ఉడకదొప్పు ఉపన్యాసాలు చెప్తున్నాడు జగన్ అనాలి హ్మ్. అధికార పార్టీ. ఏమంటున్నారు మళ్ళీ జగన్ వస్తే? అంటే ఎంత పని చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలని? జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు, భరోసాలు వైసీపీ వాళ్ళకి ఎంత పని చేస్తాం, లేదంటే తెలుగుదేశం వాళ్ళకి బాగా పనిచేస్తాం. బాగా పనిచేస్తున్నప్పుడు మొన్న వాళ్ళకి చాలా వాళ్ళు ముందస్తుగా ఊహించి మాట్లాడి రాధాకృష్ణ గారు వారాంతర ప్యాకులు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడుతున్నారు అని రాసుకొచ్చాడు. అంటే వైసీపీ వాళ్ళు ధైర్యం వచ్చేసింది, వాళ్ళు తిరగబడుతున్నారు, తెగబడుతున్నారు అని రాయిట్లా. జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు కరెక్ట్ గా పనిచేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు ఊరిని ఉద్దేశించి పనిచేస్తుంది, వైసీపీ వాళ్ళ నుంచి ఉద్ది కాదు. వైసీపీ వాళ్ళకి భరోసా ఇద్దాం అనేది అది కాదు. ఈ హెచ్చరికలు చేయడం ద్వారా అధికారులకి లేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉత్సాహపరులకి వార్నింగ్ ఇవ్వడం కోసం అది బాగానే పనిచేస్తుందా? వాళ్ళు వాళ్ళు రాసిన వ్యాఖ్యల్లోనే తెలుగుదేశం పార్టీ మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందని కూటమి నేతలంతా భయపడిపోతున్నారు అని రాధాకృష్ణ గారే రాశారంటే అది నిజమై ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు బాగానే పనిచేస్తున్నాయిగా. కానీ ఆయన హెచ్చరికలు ఎప్పుడైతే ఇప్పుడు మీరు చూడండి 2.2 అంటాడు, రెండోది రాసి పెట్టుకున్న పుస్తకాలు అనేది ఒకసారి అన్నట్ట ప్రతి మీటింగ్ అదే అంటున్నాడు. అవును. అంటున్నట్టు అర్థం ఏంటి? అది పనిచేస్తామని అర్థం. అంటే మామూలుగా అయితే స్పెసిఫైడ్ గా బోర్ బుక్ కొట్టేది. గురించి కూడా తీస్తున్నారు కదా. ఆ బుక్కులు అంటే నేను రాసుకొని మీరే రాసుకున్నాడు, అది ఆ. విచ్చలవిడిగా ఉంటుంది. ఇప్పుడు ఆయన రాసుకుంటు లోకేష్ గారు రాసుకుంటే సెలెక్టెడ్ గా ఉంటుంది, అట్లే జగన్ గారు రాసుకుంటే సెలెక్టెడ్ గా ఉంటుంది. ఎవరి పాటికి మీరు రాసుకోండి అంటే అర్థం ఏంటి? ప్రమాదం. ఎందుకంటే మీ పాటికి మీరు, నా పాటికి నేను, ఎవరి పాటికి వాళ్ళ పుస్తకాలు రాసుకుంటే మీ పేరు నేను, నా పేరు నాన్న, మనం పాటి మనం కొట్టడమే మరి. ఇది చాలా ప్రమాదం కదండి. ఇదేమంటుంది, ఒక రకమైనటువంటి విస్తరిస్తుంది. ఇప్పుడు లోకేష్ గారు సెంట్రలైజ్డ్ రెడ్ బుక్ చాలా కొంతమంది పేర్లు రాసుకున్నాడు, సెలెక్టెడ్. ఇప్పుడు ఆయన నేను రాసుకొని మీరే రాసుకొని అంటున్నాడు. రాసుకొని అర్థం ఏంటి? రేపు అధికారంకి వస్తే వాళ్ళు చేసుకోమని చెప్పినాయి కదా. హ్మ్. ఎవరికి పాటి గ్రామాల్లో బుక్కులు రాసుకొని వాళ్ళు నచ్చిన వాళ్ళంతా కొట్టుకుంటా పోతాం అంటే వ్యవస్థ ఏమవుతుంది? ఒక భయానక పరిస్థితి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న హెచ్చరికలు ఖచ్చితంగా కూటమి మీద పనిచేస్తా ఉంది. అందుకు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ గా వాళ్ళ ముందస్తు మాటలు మాట్లాడే రాధాకృష్ణ గారే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన 2 ఏళ్లకు కోలుకున్నాడు, ఆయన కోలుకోవడానికి 2 ఏళ్లు పట్టింది, కేసీఆర్ 1 ఇయర్ పట్టింది కోలుకోవడానికి, కానీ జగన్ 3 నెలలకే మళ్ళీ నేను వచ్చేస్తాను అంటున్నాడు. ఇది భయపడిపోతున్నారు. అంటే ప్రజలు కూడా భయపడిపోతున్నారు అనుకుంటున్నాడు. ప్రజలేం భయపడట్లేదు, కానీ ప్రజలు ఎందుకు భయపడతారు? తెలుగు కూటమి నేతలు కూడా జగన్ వస్తే మా పైన భయపడిపోతున్నారు, ఈయన డిఫరెంట్ అని వీళ్ళే మాట్లాడుతున్నారు. టీవీలో డిబేట్లు పెట్టేస్తున్నారు. లోకేష్ గారు, చంద్రబాబు గారు మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏందని పారిశ్రామికులు అంటున్నారు. ఎవరు స్థాయిలో వాళ్ళు మళ్ళీ జగన్ వస్తే అంటున్నారంటే జగన్ హెచ్చరికలు పనిచేస్తున్నాయి. జగన్ హెచ్చరికలు పనిచేస్తున్నా ఆయన గమ్మున ఉంటాడు, అదే చెప్తున్నాడు. ఇంకా హ్మ్. బోర్ మనకే బోర్ కొడుతుంది కొంతమందికి. ఏంది ప్రతిరోజు మళ్ళీ రాసుకుని అంటున్నాడు అంటే ఆయన బోర్ కొట్ల. ఎందుకు కొట్టలేదంటే వాళ్ళ దగ్గర పనిచేస్తాను. కాబట్టి ఇది స్వయంకృతాపరాధం కదా. అండ్ కాబట్టి మరీ జగన్మోహన్ ముఖ్యంగా చెప్తున్నారు, రిటైర్డ్ అయినా సరే మీరు ఎక్కడున్నా సరే కలుగులో ఉన్నదాన్ని కూడా పట్టుకుని లాక్కొస్తాం మేము అని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. నిస్సందేహంగా ఇప్పుడు డీజీపీ స్థాయి అధికారి ఈరాంజనేయులు గారు, సీతారామాంజనేయులు గారు అరెస్ట్ అయి ఉన్నారు. హ్మ్. మాజీ ఐఏఎస్ అరెస్ట్. వాళ్ళు తప్పు ఒప్పు జోలికి నేను వెళ్ళను, కానీ అరెస్టుల స్థాయి పెరిగింది కదా. అవును. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ మీద ఉన్న విమర్శ ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాగా హెచ్చరిస్తాడు చంద్రబాబు, అధికారం వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్ళిపోతాడు అనే విమర్శ, సమర్థన ఆ వైపు ఉంది. తెలుగుదేశానికి ఆ మంచి క్వాలిటీ ఉంది ప్రజల్లో. ఇప్పుడు అది పోయిందిగా. మామూలుగా తెలుగుదేశం అధికారానికి వస్తే అంతకుముందు హెచ్చరిస్తాడు, కానీ పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయన పని ఆయన చూసుకుంటాడు, ఇవన్నీ పట్టించుకోవడం అనే గుడ్ విల్ చంద్రబాబు గారికి ఉండేది. అది ఆ పార్టీకి మంచి చేసింది ఒక రకం రాజకీయంగా. ఇప్పుడు అది పోయింది. వీళ్ళు కూడా ఏం కాదు కొడతారు అని, అది మోతాది మించి కొడతారు అని నిరూపించుకుంటారు. కొట్టేది ఎంతమందో కానీ
జరిగే ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు రేపు జగన్ వస్తే అంతకన్నా ఎక్కువ అంటే ఎట్లుంటుంది బీభత్సంగా పరిస్థితి? వ్యవస్థలు ఏమైపోతాయి? దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్, ఇప్పుడున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా పనిచేయడం మానేస్తారు. బతక నేర్చిన రాజకీయాలు చేస్తారు. అది చాలా నష్టం అధికారంలో ఉన్న వాళ్ళకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు పనిచేస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి లోకేష్ గారు ఒక బుక్ రాసుకుంటే ఎట్లుంటే ఊరికి ఒక బుక్ రాసుకుని అని చెప్తున్నాడు ఆయన. ఊరికి ఒక బుక్ రాసుకుంటే ఊరికి ఒక ఇట్లాంటి వాతావరణం వస్తే వ్యవస్థలు ఏమవుతాయి? చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు డెమోక్రటిక్ గా చట్టం పనిచేసుకుని తప్పును తప్పుగా ఒప్పును చూడాలి తప్ప మాకు అధికారం ఉంది కాబట్టి మేము కొడతామని టీవీలో డిబేట్లు పెట్టి కొట్టుకుంటా పోతే కొట్టేది తక్కువ, చెప్పేది ఎక్కువ. ఇది సాయంత్రం 7 గంటల నుంచి 9 వరకు డిబేట్లు పెట్టి వాడిని కొట్టేస్తారు, వీడిని కొట్టేస్తారు, ఈయన మాట్లాడుతున్నారు కదా. కొట్టేది తక్కువ 10 మందిని, కొట్టతామనేది 100 మందిని కొడతా ఉంటారు. దాంతో ఏమవుతుంది? ప్రజల్లో ఏమో జరిగిపోతుంది, ప్రభుత్వం చెడపేరు వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? రేపు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చి కొట్టినా కూడా అప్పుడు వాళ్ళు కొట్టారుగా అంటారు. ఇది మంచిది కాదు కదా సొసైటీకి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు పనిచేస్తున్నాయి. ఇది పని చేయకుండా ఆగిపోయి అన్ని బుక్కులు ఆగిపోవాలి. రెడ్ బుక్ ఆగిపోవాలి, జగన్ గారి సొంత బుక్కులు ఆగిపోయి రాజ్యాంగం అనే బుక్కుతో కానీ పరిపాలన చేస్తే ఈ పరిస్థితులు రాకుండా ఉంటాయి. సరే, ముఖ్యంగా ఇప్పుడు ఇన్ని విషయాల గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. కలియుగం అన్నారు, రిటైర్ అయినా సరే వాళ్ళని పట్టుకుంటామన్నారు, మీ ఇష్టం అంటున్నారు. కానీ ప్రస్తుతం ఏపీ అంతా కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేగుతుంటే కనీసం దాని గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? అసలు ఏం జరిగిందో ఎందుకు ప్రజలకు తెలియపరచడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ లెవెల్ అవి. అంటే మద్యం కేసులో మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అని ఆయన నమ్ముతున్నాడు. వివరణ కూడా ఇవ్వలేదు కనీసం. అదన్నా చెప్పాలి కదా. వివరణ కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం ఈ కేసులో మేము ఏ తప్పు చేయలేదు అని ఆయన బలంగా నమ్ముతున్నాడు. నిజాలు ఏంటో సిట్టి తెలుస్తుంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి మమ్మల్ని ఏమీ కాదు అనే ధైర్యం ఉంది. రెండో కోణం ఏంటుంది? వాళ్ళందరికీ ఏమవుతుంది? 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు మళ్ళీ వస్తాం కదా, నేను 16 నెలలు ఉండలేదా, ఉంటాం మళ్ళీ అని మాట్లాడుతున్నాడంటే ఒకవేళ వాళ్ళు రాజకీయ కోణం తరచారనుకుని నేను రెడీ అంటున్నాడు. 2 ఉన్నాయి అక్కడ. నెంబర్ 1, మేము తప్పు చేయలేదు కాబట్టి మమ్మల్ని ఏమీ చేయలేరు. నెంబర్ 2, మీరు రాజకీయ కోణంలో చేయదలుచుకున్నారో నేను రెడీగా ఉన్నాను, నేను వస్తాను అని సిద్ధపడిపోయినాడు ఆయన. ఏం చేస్తారో చేయండి అని. మళ్ళీ వచ్చినాక మేమేంటో చూపిస్తా ఉంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మద్యం కేసుని ఆయన సీరియస్గా తీసుకోవట్లేదు మీన్స్ తప్పు జరగలేదని ఆయన భావిస్తున్నాడు. మమ్మల్ని ప్రభుత్వం వ్యవస్థ దగ్గర ఏ ఆధారాలు లేవని నమ్ముతున్నాడు. మూడోది, ఒకవేళ వాళ్ళకు రాజకీయ కోణాలు అరెస్ట్ చేస్తే నేను వెళ్ళి మళ్ళీ రావడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేస్తున్నాడు. అంటే ఆయన పోవడానికి రెడీ అయిపోయినాడు వాళ్ళు తీసుకోబోదలుచుకుంటే. కాబట్టి పోతే ఏమవుతుంది అనే దాని గురించి కాదు, దానికి రెడీ అంటున్నాడు. వ్యవస్థాగత ఏర్పాటు చేసుకుంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మద్యం కేసుని కాక ఏ కేసుని పట్టించుకునే పరిస్థితిలో లేడు. అంటే ఏ కేసు కూడా నన్ను ఏమీ చేయలేదు, నా వైపు నుంచి తప్పు జరగలేదనే నమ్మకం ఒకటి ఆయన నమ్మకం. 2, ఒకవేళ బై మిస్టేక్ ప్రభుత్వం కానీ ముందుకెళ్ళి అరెస్ట్ చేయదలుచుకుంటే నేను రెడీగా ఉన్నాను, ఫేస్ చేస్తాను, మీరు కూడా రెడీగా ఉండండి, మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే అరెస్ట్లకు భయపడద్దండి అనే పరిస్థితికి వచ్చేసారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఒక సెటర్ వేశారు కదా, ముందే చెప్పేస్తే నేనే సర్దుకొని వచ్చేస్తాను బట్టలు అంటున్నాడు. ఇంతకుముందు ఏంది అది? దాని అర్థం ఏంటి? ఎటకారం మాత్రమే కాదు, ఒక రకమైనటువంటి నైరాశ్యం అన్నాను కానీ అలవాటు అయిపోయింది. నాకు పోయేద్దాం 3 నెలలు. వైసీపీ కార్యకర్తలందరూ చర్చ ఏంటంటే 3 నెలలు పోయేద్దాం, లేదో తీర్థయాత్రలు పోయించినట్టు. ఇది అలవాటు అయిపోతే భయం పోతుంది ఫస్ట్. ఇప్పుడు ఉదాహరణకు మిమ్మల్ని అయినా నన్నైనా ఏమో పోలీసులు అరెస్ట్ చేస్తారేమో అని కొంచెం భయం ఉంటే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం. తీర్థయాత్రలు పోయించినట్టుగా ఏదో జమ్మూ కాశ్మీర్కు పోయించినట్టు, లేకపోతే సిమ్లాకు పోయించినట్టు, ఊటీకి పోయించినట్టు పోయించేద్దాం వేసవి సెలవుల్లో అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు ఏదో తీర్థయాత్రలు పోయించినట్టుగా రాంబాబు గారు మాట్లాడింది అదే కదా. మీరు ముందే చెప్పేస్తే నేను ప్యాంట్ షర్ట్ తద్దుకొని వస్తాను అన్నాడంటే, నైట్ ఎందుకు ఇబ్బంది పెడతారన్నారంటే ఏదో తీర్థయాత్రలు పోయించినట్టు తప్ప జైలుకు పోయి స్టేషన్ పోయినట్టు. కానీ సార్ అక్కడే కదా ఇబ్బంది వస్తుంది. చట్టాలన్నా వ్యవస్థలన్నా మనం భయపడి కదా సొసైటీలో ఉండాలి. మీరు మార్గదర్శకంగా ఉండాల్సిన రాజకీయ నాయకులే పెద్ద పెద్ద తప్పులు చేసేసి ఏం కావనుందిరే 3 నెలలు 4 నెలలు ఉంటే సరిపోద్దని అనుకున్నప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు దాన్ని వేరే యాంగిల్లో తీసుకున్నట్లయితే చేయాల్సినంత చేసేసి పలానా ముఖ్యమంత్రులే లేకపోతే మాజీ మంత్రులే వెళ్ళొచ్చారు, నేను పెద్ద విశేషమా, అది జైలు నుంచి వచ్చి ఇస్తే అది పెద్ద స్కాలర్షిప్ వచ్చినట్టుగా ఫీల్ అయిపోతే సొసైటీ ఏమైపోతుంది? ఎక్కడికి వెళ్ళిపోతాం మనం అంతా? ఖచ్చితంగా అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి రాష్ట్రంలో. ఎందుకంటే మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకు రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు వాళ్ళ ధైర్యాన్ని ఇంకా వీళ్ళేమి ఇనేటుగా లేరు, అందులో అరెస్ట్ చేసేయడం అనే ఒక ప్రజా వ్యతిరేకతను 2 వ్యక్తం చేసినాడు. కానీ రాంబాబు గారు లాగా ఇతర కేసుల్లో ఉండేవాళ్ళు, ప్రైవేట్ కేసుల్లో కూడా
రాంబాబు గారు పోయి వచ్చినారు, జగన్ గారు రెడీ అంటున్నాడు, మనం కూడా పోయిస్తే పోతుంది కదా అనుకునేవారంటే వ్యక్తిగత కేసుల్లో కూడా ఉమ్, విచ్చలవిడితనం వస్తుంది కదా. మరి ఏముంది, జైలుకు పోవాలంటే భయం ఉండాలి. పోలీస్ స్టేషన్ పోలీసులు వస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారంటే భయం ఉండాలి. జైలుకు పోవాలంటే ఇంకా భయం ఉండాలి. భయం అంటే అడేదో కొట్టేస్తారు, చంపేస్తారని కాదు. తప్పు చేసాము, పోకూడదు, అది మనకు నష్టము అనేటిగా ఉండాల్సిన ఆ భయం ఉంటే ప్రజల్లో ఏమవుతుంది? మీకు చట్టాన్ని గురించి, లా అండ్ ఆర్డర్ గురించి కార్ల్ మార్క్స్ ఒక మాట అంటారు. ఆ, మతం మనిషిలో చాలా గొప్ప, మనిషిలో నైతిక విలువలు పెంచడానికి, శాంతి భద్రతలు కలపడానికి ప్రభుత్వానికన్నా మతం చాలా గొప్ప పాత్ర పోషించింది అంటాడు. జైలు అంటే భయం లేదు రాజకీయ నాయకులకి. ఈ రోజు మనం చూసినట్లయితే ఇంతకుముందు మీరు మాట్లాడినట్టు రండి వెళ్ళిపోయి వచ్చేద్దాము, తీర్థయాత్రకి వెళ్తున్నట్టు, అత్తగారింటికి వెళ్ళి వస్తున్నట్టు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేస్తుంటుంటే రాజకీయ నాయకులు బాగానే ఉండేది. బట్ తర్వాత లేయర్ ఆఫ్ పీపుల్ దాన్ని ఎట్లా తీసుకుంటారు? ఏ తప్పు చేసినా ఏముందలే వెళ్ళొచ్చేద్దాం అనుకుంటే ఇబ్బందికరమైన పరిస్థితులు కదా సొసైటీలో. ఇప్పుడు ఇప్పుడు రాంబాబు గారి ఉద్దేశం విచ్చలవిడిగా అమలు అరెస్టులు చేస్తున్నారని చెప్పదలుచుకున్నాడు. ఉమ్, నేను భయపడట్లేదని ఆయన రైట్. రాంబాబు గారు ఎటకారంగా మాట్లాడినా ఆయన రైట్. పాయింట్ ఏంటంటే రాంబాబు గారు ఏ యాంగిల్లో మాట్లాడాడో సమాజం చూడదు. అంతే కదా. ఏం చేస్తాం, ఆయన ఒక ధైర్యాన్ని ఇచ్చారు కాబట్టి అవును. రాంబాబు గారు పోయి ఇచ్చాడు, మనం పోయొద్దాం. ఇప్పుడు రాంబాబు గారు దేనికి పోతాడు? పొలిటికల్ కేసులో పోతాడు. అది తప్పు కూడా కాదు. ఉమ్, అది వాళ్ళు చేయడం తప్పు ఒప్పులు ఎలా ఉండొచ్చు, వీళ్ళు పోయి రావచ్చు. కానీ రాజకీయాల్లో ఇట్లాంటి ఉన్నప్పుడు పోయి రావడాన్ని మనం ఏం తప్పట్టం. కానీ ఇప్పుడు మీరు నేను ఏదో ప్రైవేట్ నేరం చేసాం అనుకో, మనం కూడా రాంబాబు గారు లాగా పోయేద్దాం అనుకున్నాం అనుకో, ఇంకా విచ్చలవిడితనం వచ్చేస్తున్న, సొసైటీలో లా అండ్ ఆర్డర్ ఉంటుంది, నైతిక విలువలు ఉంటాయి, ప్రమాదకర ధోరణికి వస్తుంది. అవును. కాబట్టి రాంబాబు గారి వ్యాఖ్యలు పొలిటికల్ వరకే పరిమితం అయితే గుడ్. ఆయనకు ఒక భరోసా, ఏం భయపడద్దని, పోరాడండి ప్రజల కోసం, అరెస్ట్ అయితే త్వరలో వస్తామని. ఏమవుతుంది అరెస్ట్ అయితే? 3 పూట్ల భోజనం పెడతారు. నేను కూడా విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు మా నాయకులు చెప్పేవాళ్ళు, తెల్లారితో 11 గంటలకు మంచి టిఫిన్ పెడతారు, సాయంత్రం భోజనం పెడతారు, ఆదివారం 200 గ్రాములు ఎంతో మాంసం పెడతారు, ఇవన్నీ చెప్తారు. అంటే ఎందుకంటే ఆ రోజు అటు చెప్పేవాళ్ళంటే అరెస్టులకు మన ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు అరెస్టుల కోసం భయపడద్దని భరోసా ఇవ్వడం కోసం చెప్పేవాళ్ళు నేను విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు. ఇప్పుడు అది ఇట్లా కూడా ఇట్లా మారిపోయి ఇప్పుడు రేపు రాంబాబు గారు వీళ్ళందరూ నేను కూడా పోయి వచ్చినాను, ఆడేం పర్వాలేదు, ఉదయం 11 గంటల మంచి టిఫిన్ పెడతారు, పని గడలేదు, 2 పూటలు తింటే సరిపోతుంది, హాయిగా కూర్చొని రిలాక్స్. మన రాజకీయాల్లో బయట ఉంటే కష్టంగా ఉంటుంది, అడవి 2 ఏళ్ళు 3 ఏళ్ళు రిలాక్స్ అయితే మళ్ళీ బాగా పని చేసుకోవచ్చు అనేది కాదు అలవాటు చేసుకుంటే. రాజకీయ నాయకులు అలవాటు చేసుకుంటే పర్వాలే, రేపు మామూలు పని చేసే వాళ్ళు కూడా ఇదేదో బాగుంది అనుకున్నారు అనుకోండి, సమాజం తప్పుదోవ పడుతుంది. అందువల్ల రెడ్ బుక్ పక్క పోవాలి, ప్రజల బుక్ పక్కకు పోయి రాజ్యాంగం అనే బుక్కే స్పిరిట్ తో పనిచేస్తే, లేకపోతే మాత్రం విచ్చలవిడితనం వస్తే మీరు అన్నట్టు చాలా ప్రమాదకర పరిస్థితులు రాష్ట్రంలో వస్తాయి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్.